హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మతో నేను. ఇవాళ ఆషాఢ మాసానికి సంబంధించిన స్పెషల్ వీడియో చేసి చూపించిపోతున్నాము. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కితే మేము చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అని మీకు వచ్చేస్తాయి. సో ఆషాఢ మాసం అంటే అందరికీ గుర్తొచ్చేది ఆదివారం గోరింటాకు పెట్టుకోవాలి అంటారు కదా. సో ఎందుకు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ అమ్మమ్మ గారిని అడిగి తెలుసుకున్నాము. సో చెప్పు. ఆదివారమే ఎందుకు పెట్టుకోవాలో తెలుసా? ఆ రోజు ప్రతిరోజు మనం పనులు చేస్తూ ఉంటాం ఆడవాళ్ళు. ఆదివారం మగవాళ్ళు అందరి ఇంట్లో ఉంటారు కదా, పిల్లలు వాళ్ళు చేస్తారులే అని మనం గోరింటి చేసి పెట్టి కూర్చున్నాం అనుకో, వాళ్ళే పనులు చేస్తాం. ఏమైనా పని చెప్పారనుకో మేము గోరింట పెట్టుకున్నాం ఉంటాం, అప్పుడు వాళ్ళే పనులు చేసుకుంటారు. అయితే ఈసారి ఆదివారం అమ్మమ్మ గారి చేతి పెట్టేసి తాత చేతి చేయించాలన్నమాట. సో అమ్మమ్మ గారికి అయితే నేను కోన్ పెడుతున్నాను, కానీ పెట్టుకోవాల్సిన కోన్ కాదు కదా. ఆకు చెట్టు నుంచి ఆకు కోసుకుని తెచ్చుకుని రుబ్బురొట్లు ఉండేవి కదా, ఆ రుబ్బురొట్లు రుబ్బి వేళ్ళకి గోర్లకి, ముఖ్యంగా గోళ్ళకి అనమాట, గోర్లు పుచ్చిపోతాయి కదా, అందుకని చెప్పి బాగా పనికి వస్తుందని గోర్లు పెట్టుకునేవారు. కానీ ఇది సౌభాగ్య చిహ్నంగా చెప్తారు. చెప్పాలంటేను మొత్తైదువులందరూ కూడా గోరింటాకు పెట్టుకోవాలి. మెహందీ ఫంక్షన్ విన్నాం కదా, ప్రతి చోట ఇప్పుడు అందరూ చేస్తున్నారు. అందరికీ గోరింటాకు పెట్టుకో, రకరకాల డిజైన్లు చేతిని పూర్వం ఇక్కడ చేతిలో అరిచేతిలో పెట్టుకునేవారు. గోరింటాకు కదా అప్పుడు, గోర్లకే గోరింటాకి. గౌరీ ఇంట, గౌరీదేవిది అంటే శుభ్రదమైంది అని చెప్పడం కోసం గోరింట. ఈ తలకు కూడా పెట్టుకుంటారు కదా, హెన్న అని, కలర్ బాగుంటుంది, నల్లగా అవుతుందని. నెక్స్ట్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా దీనివల్ల. అవును, అంటే చర్మ రోగాలు ఏం రావుంటాయి. తర్వాత ఇది మెడిసిన్స్ లో కూడా వాడతారు కదా, రకరకాల మెడిసిన్స్. తర్వాత ఆయాసం తగ్గుతుందని, తర్వాత బీపీ షుగర్లు కూడా తగ్గుతాయని అంటారు. స్కిన్ ప్రాబ్లమ్స్ స్కిన్, అవును, అరికాలు మంటలు ఉంటాయి కదా, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఫీవర్ ఉన్నప్పుడు కూడా అంటే చల్లగా చలవ చేస్తుందని. ఇప్పుడు దాకా మన ఎండాకాలం కదా, సడన్ గా వర్షాలు పడతాయి. ఆషాఢ మాసం అంటే వర్షాలు ప్రారంభమయ్యే రోజు అన్నమాట. అవును, అందుకని చెప్పి గోరింట పెట్టుకోవడం ఒక పద్ధతిగా ఉంటుంది. తర్వాత ముత్తైదులే కాకుండా పెళ్లికి కంపల్సరీ, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి గోరింట పెట్టడం. దాని రీజన్ ఏం తెలుసా? పెళ్లి కూతురు పెళ్లి టెన్షన్ తో ఉంటుందని, టెన్షన్ తగ్గడానికి గోరింటాకు. ఇంకోటి ఏంటంటే మనం అవన్నీ ఆలోచించుకోకుండా అందంగా ఉంటాయి. చేతులు చూడడానికి చాలా ముచ్చటగా, చేతులు కాళ్ళు గోరింట పెట్టి ఎర్రగా ఉండడానికి. చిన్నపిల్లలు చెంచపిల్లలు పెడితే అలా చూసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. అది ముఖ్యంగా చలవ చేస్తుందని చెప్తారు. అరికాలు హెడేక్ తగ్గుతుందట, టెన్షన్ తగ్గుతుందట, అందుకే మెయిన్ గా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు కూడా పెడతారని అంటూ ఉంటారు. నెక్స్ట్ ఇది అందరూ ఎక్కువ ముస్లిమ్స్ దగ్గర మనం మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా పెద్ద ఫంక్షన్ చేస్తారు. ఇదేదో హెల్దీ ఫంక్షన్ అని, తర్వాత మెహందీ ఫంక్షన్ అని చేసుకుంటారు. ఆ రోజు అందరికి మెహందీ పెడతారు. రకరకాల ఇప్పుడు మెహందీ వాళ్ళు చెప్పి పెట్టి వాళ్ళు కూడా ప్రొఫెషనల్ గా చేసుకుని చాలా మంది కాస్ట్ కూడా పెయింట్ చేసి అనేక మందికి పెట్టించుకుంటున్నారు. గోరింటాకు ఆకు తీసుకొచ్చి ఎండ పెట్టి పౌడర్ చేసి తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. అందులో తీసేటప్పుడు ఏంటంటే నిమ్మరసం వేసి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా చాలా టిప్స్ కూడా ఫాలో అవుతారు కదా, నిమ్మరసం, షుగర్ వాటర్ అని, జెండు బాంబు అన్ని రాస్తారు. కిరోసిన్ రాస్తారు కొంతమంది అయితే. నాకు జెండు బాంబు, నిమ్మరసము, షుగర్ వాటర్. అంటే ఇప్పుడు కలర్ గోరుకి కూడా వచ్చేది, రెడ్ కలర్ బ్లాక్ కలర్ దొరుకుతుంది, కానీ అది కెమికల్స్ కదా. ఇప్పుడు ఇదేనా కెమికల్స్ తో తయారు అయింది కాబట్టి స్మెల్. ఇప్పుడు మనం మామూలు ఆకుతో తెచ్చిన గోరింట ఉంది కదా, పుట్ట, అది స్మెల్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ స్మెల్ వేరే వస్తూ ఉంటుంది. దాంతో చంద్రుడు ఇంకా నక్షత్రాలను చంద్రుడు అంటే కొంచెం ముద్దగా కదా, గట్టిగా కదా, అందుకని ఇలా అందంగా డిజైన్ లా రాదు అది. అందుకే కొంచెం మందంగా పెట్టి సూర్యుడు చంద్రుడు అని 2 చేతుల్లోనూ పెట్టుకుంటారు. పూర్వం అయితే 2 చేతులు పెట్టి భోజనాలు ఇంకోటి చేసి పెట్టించుకుని పడుకునేవాళ్ళు అనమాట. రాత్రి బట్టలకి వాటికి అంటుకోకుండా మా అమ్మగారు ఏం చేసేవారు, శుభ్రంగా తాడేసి పెట్టేసి చేతులు మంచాలకు వేసి కదలకుంటానండి. కానీ అది ఎక్కువ బాగుంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది అంత రోజు చాలా హెల్దీ, పాడవకుండా పుచ్చిపోతాయి కదా గోర్లు. తర్వాత చిన్న చిన్ని పుళ్ళు పుడతాయి ఇప్పుడు కాళ్ళల్లోనూ, అప్పుడు కూడా ఇది పెడితే తగ్గుతుంది అంటారు. గోళ్ళకి మాత్రం ఇప్పుడు వర్షాలు వచ్చే టైం అందరూ రైతులు ఏం చేస్తారు, పంట పొలాల్లో వెళుతూ ఉంటారు కదా, కాళ్ళు వరిసిపోతూ ఉంటాయి, పుళ్ళు పడిపోతుంటాయి, వాళ్ళకి బాగా పనికి వస్తుందట. గోరింట పెట్టుకుంటే అవి తగ్గుతాయి అని అంటారు. వర్షాకాలం కదా, స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తుంది.
తర్వాత దీనికి చిన్న కథ కూడా చెప్తారు. సీతాదేవి రావణాసురుడి దగ్గర ఉన్నప్పుడు ఆ చెట్లు పువ్వులు రోజు చూస్తూ ఏడ్చేది కదా, ఆ గోరంట చెట్టు దగ్గర ఏడ్చింది కదా. అప్పుడు శ్రీరాముడు వచ్చాక ఆ చెట్టు పాపం ఈవిడ బాధ వినింది, గోరంట చెట్టు. అప్పుడు రాముడు వచ్చాక గోరంట చెట్టు నా మాట వినింది, ఈవిడికి ఏదో ఒకటి చెయ్యాలి, నాకు హెల్ప్ చేసింది అని చెప్పింది రాముడితోటి. అప్పుడు ముత్తైదువులు పెట్టుకుంటే నీకు సౌభాగ్యం వస్తుంది అని చెప్పి సీతాదేవి ఆశీర్వదించిందని చెప్పింది. అందుకని చెప్పి గోరింట అంటారు. అవి సౌభాగ్యానికి చిహ్నంగా ముఖ్యంగా వాడుకుంటారు. ఆకు రుబ్బి పెట్టాం, ఆకుతోటి పెట్టుకుంటే చాలా మంచిది, ఎర్రగా కూడా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. ఎవరైనా సరే అందరూ కూడా ఆకు ఈ సీజన్ లో ఆకు దొరుకుతుంది కాబట్టి ఆకు తీసుకొని చక్కగా మిక్సీ, ఇప్పుడు రుబ్బడం లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేసి చక్కగా చేతులు పెట్టుకుందాం అనుకో, ఈ ఒక్క నెల అయినా తర్వాత అలాగే కోళ్ళు పెట్టుకుంటారు పెళ్ళిళ్ళకి వాటికి, ఈ ఒక్క రోజైనా అలా పెట్టుకుంటే మంచిది, బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా ఆకు దొరికినప్పుడు వెంటనే అప్లై చేస్తాం, నిలవ చేసుకోవచ్చు అని చెప్తున్నాను కదా. పడుకునేటప్పుడు పిల్లలకి స్వయం చేస్తుంటే మీ అమ్మగారు వాళ్ళకేను, మీ అమ్మగారికి మీ పిన్నికేను రాత్రులు గోరింటాకు చేతులకు పెట్టేసి మంచానికి రిబ్బన్లు వేసి కట్టేసిదన్నమ్మ. లేకపోతే పక్కలకు రాసేసి మొహానికి రాసేసుకుంటారని తెల్లవారు లేచేసరికి చక్కగా ఉండేదన్నమాట. తర్వాత ఇవేంటంటే ఇంతకీను ఇది చంద్రుడు చుట్టూ గుడి నక్షత్రాలును, ఇవి గ్రహాలు. ఇది బాగా పండడానికి ఏం చేస్తారంటే అమ్మ, కవిరి అని ఉంటుంది, కాచు అని అంటారు దాన్ని, తమలపాకుల్లో వేసుకుంటారు. అది చిన్న పెసరు వేస్తారు. అలాగే కొంతమంది అయితే నిమ్మరసం వేస్తారు. చింతపండు, చిన్న చింతపండు లాంటిది తీసి వేస్తారు, ఎర్రగా అవుతుంది అన్నమాట. ఇంకా అప్లై చేసుకుంటారు, మిక్స్ అనేది అప్లై చేసుకుంటారు. నెక్స్ట్ వాటర్ నుంచి దూరంగా ఉన్నా సరే అది పండుతుంది అంటారు. వాటర్ నుంచి దూరంగా ఉన్నదైతే నాకు ఇవన్నీ ఇప్పుడు ఎవరు వాడుతున్నారు? అందరూ గబగబా కోన్ తెచ్చేసుకుంటారు, అరగంటలో పెట్టేసుకుంటారు, కడిగేసుకుంటారు. ఇదైతే 1 గంట ఉండాలి, చక్కగా చల్లగా అవుతుంది కదా, అప్పుడు కడుక్కుంటే బాగా ఎర్రగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఎవరైనా చేతి వంట తినడం బాగుంటుంది కదా, చక్కగా మీ అమ్మగారు వాళ్ళకి ఏంటి 2 చేతులు గోరింటాకు పెట్టేస్తుంది, 2 కాళ్ళకేను కదలకుండా ఒక చోట కూర్చుంటే శుభ్రంగా పెద్ద కంచంలోను పిల్లలందరూ ఉంటారు కదా, 4 ఎదురు పిల్లలకి శుభ్రం. ఇప్పుడు ఆవకాయల సీజన్ కదా, ఆవకాయను కలిపేసి ఒక్కొక్కరికి ముద్దలు పెట్టేసి పడుకోబెట్టేసి వాళ్ళు తాడేసి రిబ్బన్ వేసి కట్టేసి దాన్ని మంచానికి తెల్లవారులు వేసేసరికి చక్కగా ఉంటుంది అనమాట. వాళ్ళు ఆశ్చర్యపోయేవారు, మర్చిపోతారు కదా చిన్నపిల్లలు గోరింట పెట్టుకున్నామని. తెల్లవారులు లేచి చేసులు చూసుకొని చాలా సరదా పడేవారు, ఆనందం చూడడం కోసం అని చెప్పి అలా పెట్టేవాళ్ళం అన్నమాట. అవునమ్మా, ఇప్పుడు అన్నీ లేదు, ఈ గోరింటే అసలు పెట్టట్లేదు. అది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ అసలు గోరింటాకు చెట్టు పెంచుకునేవాళ్ళు ఇది వరకు. ఆ స్మెల్ రాత్రుల పువ్వులు ఉంటాయి చూసావా, మంచి వాసన వస్తాయి. ఆ కాయలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, గుత్తులుగా పువ్వులు మంచి వాసన వస్తుంటాయి. నైట్ మీల్లో స్మెల్ వస్తుంది. ఈ చేతులు తర్వాత పెట్టిన తర్వాత కూడా గోరింటాకు చేతులు తీసేసిన తర్వాత కూడా మంచి స్మెల్ వస్తాయి. ఇలా చూసి గోరింటాకు పాటలు ఉండే పాటలు కూడా ఉన్నాయి కదా. అవునవును, గోరింటాకు పాటలు ఉంటాయి, సినిమాలు కూడా ఉన్నాయి, 2-3 సినిమాలు గోరింటాకు మీద చాలా ఉంటాయి. నెక్స్ట్ దీని వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే మనకి స్ట్రెస్ తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, నెయిల్స్ చక్కగా గ్రో అవుతాయి, హెడేక్ తగ్గుతుంది, టెన్షన్స్ ఏమైనా ఉన్నా తగ్గుతాయి, ఫీవర్ ఉన్నప్పుడు బాడీ టెంపరేచర్ని తగ్గిస్తుంది. సో ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు కూడా పెట్టుకుంటారట టెంపరేచర్ తగ్గడానికి. సో ఇలా చాలా రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చూడడానికి మాత్రం చేతులు చాలా ముచ్చటగా ముద్దుగా, తర్వాత గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని. అవును, అది కూడా ప్రేమ కలిగిన భర్త వస్తాడని. మరి హాస్యాన్ని ఎక్కువసేపు ఉంచుకుంటారనేమో అలా ఎర్రగా పంటే మంచి మూడు. తర్వాత అట్ల తడి వస్తున్నా, అట్ల తడి కంపల్సరీ గోరింటాకు ఫంక్షన్ లోను పెళ్లిళ్ళలోను కంపల్సరీ. తర్వాత వచ్చేది ఇప్పుడు ఆషాఢ మాసం, వచ్చేది శ్రావణ మాసం, ముత్తైదు స్పెషల్ కదా, అందరు కాళ్ళకి పెట్టుకుపారనిగాను గోరింట చేతులకి పెట్టుకుంటారు. తర్వాత భర్త మీద ప్రేమ చూపించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎర్రగా పండితే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. పార్వతీదేవి పెట్టుకునేటట్టు కదా, ముత్తైదువులు కంపల్సరీ పెట్టుకుంటారు. ఇప్పుడు పిల్లలు పెద్దలు అందరూ కూడా సరదా ఇష్టపడతారు కదా. తర్వాత కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించి తలకు రాసుకుంటే కూడా తల నల్లగా అవుతుందని, చల్లగా ఉంటుందని అంటారన్నమాట. సో
అవైలబిలిటీ బట్టి ఏదో ఒకటి ఏమీ లేని కారణం కన్నా ఏదో ఒకటి పెట్టుకోవడం బెటర్ కాబట్టి ఉన్న వాళ్ళు కోనైనా పెట్టుకోవచ్చు. ఆషాఢ మాసంలో ఆకుకూరలు తినాలి, గోరింటాకు పెట్టుకోవాలి అనే పద్ధతి ఉండేదమ్మా. ఇప్పుడు ఏంటంటే పంటలు చిన్నగా వర్షాలు పడుతూ ఉంటాయి, ఆకుకూరలు బాగా వస్తాయి, ఆకుకూరలు తింటారు. ప్రతిరోజు కూడా ప్రతి ఆదివారం ఒక ఆకుకూర తినాలని, గోరింట పెట్టుకోవాలని ఒక పద్ధతి అండి. సో అదే అండి గోరింటాకు గురించి. ఖచ్చితంగా ఆదివారం పెట్టుకోవాలి, పెట్టుకుంటే మంచిది అటు ఆషాఢ మాసంలో. పెద్దగా పండగలు కూడా ఏముంటారు కాబట్టి దీన్ని ఒక పండగలాగా ఇంట్లో చేసుకుంటారు. అంటే పండగలు ఏం లేకపోయినా తొలి ఏకాదశి అవి ఉంటాయి కదా, కానీ అవి వేరు, ఈ శ్రావణ మాసం అది వేరు కదా. 15 రోజులకి ఏదో ఒకటి ఉంటుంది. కానీ శ్రావణ మాసం అంత కాదు, ఆషాఢ మాసం. సో ఇది కూడా ఒక పండగలా చేసుకోవచ్చు. హెల్త్ కూడా ఎంతో బెనిఫిటెడ్ ఈ కోన్ పెట్టుకోవడం వల్ల. అదే మెహందీ మనకి ఆకు ఉంటుంది కదా, అది పెట్టుకోవడం వల్ల. దొరికిన వాళ్ళైతే అసలు మిస్ అవ్వకండి. నాకు తెలిసి ఇంట్లో చెట్లు ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అంత అవైలబిలిటీ ఉంటుంది. కానీ డిజైన్ సన్నగా రాదు కదా. ఇప్పుడు పల్లెటూరులో ప్రతి చోట ఇచ్చిన గోరింటాకు చెట్టు ఉంటుంది, ఇంట్లో ఉండకూడదని అలా అంటారు. కానీ విత్తనాల వల్ల ఉపయోగం, విత్తనాలు ఆరోగ్యానికి చాలా మంచి విత్తనాలు మెడిసిన్ గా ఉపయోగపడతాయట. ఆకులు తర్వాత బెరడు కూడా, గోరింటాకు చెట్టు బెరడు ఉంది కదా, అది కూడా చాలా ఔషధాల్లో వాడతారట. మోషన్స్ తగ్గడానికని, ఫీవర్ తగ్గడానికని, బీపీ షుగర్లు తగ్గడానికని ఆ బెరడు వాడతారు. గింజలు విత్తనాలు ఉంటాయి కదా, అవి కూడా వాడతారు. సో మీరు కూడా తప్పకుండా పెట్టుకోండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వస్తే ఎటువంటి డిజైన్స్ రాకపోయినా జస్ట్ మధ్యలోగా చంద్రుడు కంపల్సరీ అంటే అది అందరికీ వస్తుంది కాబట్టి భూమండలం అంతా చేతిలో నక్షత్రాలు, యూనివర్స్ అంతా ఉన్నట్టు మనమే భావించుకోవచ్చు. సో మళ్ళీ అలాగే పెదవులకి పెట్టుకోకూడదు అంటారు, బొట్టు పెట్టుకోకూడదు అంటారు. ఏంటి గోరింటాకుతో పోదు కదా, పండగట పండగ భారతీయ శాపమట. ఇది కూడా ఉందా? పెట్టుకోకూడదు అంట పండగ అని చెప్పేసి. నేను ఇంకా అక్కడ పెట్టుకుంటే పోదు అంటే కుంకుమ అలిగిందట. గోరింటాకు ఎర్రగా ఉంది కదా, నా కుంకుమ కోపం వచ్చిందట కుంకుమదేవుడు. అంటే ఎందుకు పెట్టుకోకూడదు అంటే అప్పుడు నిన్ను నుదురుని పెట్టుకున్నావు పండగలే అని చెప్పాడు ఈశ్వరుడు. సరే ఏదో మన వాళ్ళు పూర్వం ఇది అవకాశంగా చూసుకుని చెప్తావే, అలా ఇలా అయితే చేస్తారు, ఇలా అయితే చేయదని ఆలోచించి మన పెద్దవాళ్ళు చెప్పు. నుదురు పెట్టుకుంటే ఎప్పుడు బొట్టు పెట్టుకోవాలని ఉద్దేశంగా చెప్పారు. కథలు పుట్టించేసి అలా ఉంటుంది కదా చాలా రోజులు. తర్వాత మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి కాదు, అదే ఉంటుంది. అలా కూడా అయి ఉండొచ్చు. సో అదండి, మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వస్తా. అంటే కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.